హాయ్ వ్యూవర్స్ అందరికి నమస్తేనండి. ఈరోజు అమరావతి రియల్ ఎస్టేట్ లో భాగంగా ఈరోజు నేనున్న ఏరియా వచ్చి తుళ్ళూరు అండి. అంటే రాజధాని ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసిన ప్రాంతం తుళ్ళూరు. సో చాలా ప్రైమ్ లొకేషన్ అండి. సో ఈ తుళ్ళూరులోనే మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది పాయింట్ నేను చెప్తానండి. సో తుళ్ళూరుకి ఏం చేశారంటే సిఆర్డీఓలు కేంద్రీయ విద్యాలయం వస్తుందండి, 8 ఎకరాల్లో కేటాయించడం జరిగింది. సో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ 1 ఎకర్ వస్తుందండి. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే నాబార్డ్ అంటారు, అది 4 ఎకరాలు 35 ఎకరాలు 4 ఎకరాలు 30 సెంట్లు తుళ్ళూరులో రాబోతుంది. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తుళ్ళూరుకి రాబోతుంది, ఎకరం 50 సెంట్లు కేటాయించారు. అండ్ సిండికేట్ బ్యాంక్ కూడా ఈ ఏరియాలో తుళ్ళూరులో ఎకరం 30 సెంట్లు ల్యాండ్ పర్చేజ్ చేసిందండి. అండ్ రైల్ ఇండియా టెక్ ఎకనామిక్ సర్వీసెస్ అని 1 ఎకరు తుళ్ళూరులో రాబోతుంది. అండ్ కెనరా బ్యాంక్ కూడా 1/2 ఎకరు ఈ ఏరియాలో ల్యాండ్ అనేది పర్చేజ్ చేసిందండి. గెయిల్ ఇండియా లిమిటెడ్ 75 సెంట్లు అనేది తుళ్ళూరులో రాబోతుంది. స్టేట్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ అండి, దానికోసం 5 ఎకరాలు సిఆర్డీఓలు కేటాయించారు. స్కాటిష్ ఇంటర్నేషనల్ హై స్కూల్ రాబోతుందండి. సో దానికోసం 4 ఎకరాలు తుళ్ళూరులో కేటాయించడం జరిగింది. గ్లెండల్ అకాడమీ అంటే గ్లెండల్ అకాడమీ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ 4 ఎకరాలు కేటాయించడం జరిగిందండి. సో సెయింట్ మాథ్యూస్ పబ్లిక్ స్కూల్లో అది 3 ఎకరాలు తుళ్ళూరులో రాబోతుంది. సో బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీ తుళ్ళూరు నియర్లో 10 ఎకరాలు ల్యాండ్ అనేది పర్చేజ్ చేసింది. సో తుళ్ళూరుకి చాలా మంచి అడ్వాంటేజ్ ఉందండి. సో ఈ ఏరియాలో మీరు 100% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో లోకల్గా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళని వెళ్ళి ఇక్కడ అసలు తుళ్ళూరులో ల్యాండ్ రేట్స్ ఎంత ఉన్నాయో ఒకసారి వాళ్ళని వెళ్ళి అడిగి మనం కనుక్కుందామండి. వీడియో చివరి వరకు చూడండి. అదే అమరావతి రియల్ ఎస్టేట్ లో భాగంగా ఈ రోజు నేను తుళ్ళూరు ఏరియాలో ఉన్నానండి. సో ఈ ఏరియాలో ఒక రియల్టర్ లోకల్ గా ట్రస్టెడ్ రియల్టర్స్ సురేష్ గారు ఉన్నారండి. వాళ్ళని అడిగి అసలు తుళ్ళూరులో ల్యాండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఏ ప్రైసెస్ జరుగుతుందో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ఒకసారి రండి. సో ఇప్పుడు మనతో పాటు సురేష్ గారు ఉన్నారండి, తుళ్ళూరు రియల్టర్ అండి. ఈ సార్ని అడిగి ఇక్కడ తుళ్ళూరులో ల్యాండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో సార్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం అండి. సార్ నమస్తే అండి సురేష్ గారు. ఒకసారి మాకు వ్యూవర్స్ కోసం చెప్తారండి, అంటే తుళ్ళూరులో కమర్షియల్ రెసిడెన్షియల్ ఏ ప్రైసెస్ నడుస్తున్నాయో. నమస్తే అండి, నా పేరు సురేష్ అండి. మాది తుళ్ళూరు గ్రామం అండి. మేము ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాం అండి. మా 3 పార్ట్నర్స్ ఉన్నాము. మేము ఎవరు వచ్చినా సరే ఇక్కడ మా రియల్ ఎస్టేట్ ఆఫీస్ ప్రత్యేకత ఏంటంటే మేము ఎవరికైనా కొనే వాళ్ళకి కానీ అమ్మే వాళ్ళకి కానీ జెన్యూన్గా ఉంటాం. ఫేక్ డాక్యుమెంట్లు కానీ లేకపోతే ఏమన్నా ఫేక్ ప్రాపర్టీస్ కానీ వస్తే మా దగ్గర మేము అడిగితే అలాంటివి చేయవండి. మేము కరెక్ట్గా ఉన్న డాక్యుమెంట్లకి మేము ఓకే చేసి కొనుక్కునే వాళ్ళకి కానీ అమ్ముకునే వాళ్ళకి కానీ మరి భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా మాతో అవసరం లేకపోయినా ఎక్కడికి వెళ్ళి అమ్ముకోవాలన్నా కానీ వాళ్ళు జెన్యూన్గా అమ్ముకోవచ్చు అండి. మరి అట్లాగే ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయంటే మరి అమరావతిలో 35,000 నుంచి స్టార్టింగ్ ఉందండి, దాదాపు 65,000 70,000 దాకా ఉంది. దాని రోడ్లను బట్టి వచ్చే ప్రాపర్టీస్ కానీ మరి ఆ రోడ్లను బట్టి కూడా రేట్లు ఉంటాయండి. మరి అందరూ గమనించవలసిందని కోరుకున్నాం. ఎవరన్నా కావాల్సిన వాళ్ళు సంప్రదించాలనుకుంటే మా ఫోన్ నెంబర్లు ఈ స్క్రీన్ మీద మీకు చూపిస్తారు. ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించి మీకు మంచి ప్లేస్లు కావాలంటే ఇక్కడ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదండి, అంటే అమరావతి మొత్తం మీద 35,000 నుంచి 60,000 మధ్య దాన్ని నడుస్తున్నాయి అంటున్నారు. ఒక్కొక్క ఏరియా రోడ్డుని బట్టి ప్రైసెస్ ఉంటాయి అంటున్నారు. సో మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా సార్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద వస్తుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి ప్రాపర్టీ పర్చేజ్ చేయొచ్చండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఏదైనా అమ్మేవి ఉంటే మాత్రం అది కూడా చెప్తే సార్ వాళ్ళు చేస్తారండి. ఈ ఏరియాలో చాలా ట్రస్టెడ్గా చేస్తారు, ఎటువంటి మోసాలు లేకుండా చాలా మంచి సర్వీస్ ఇస్తారండి. అదండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టేట్స్ రియల్ ఎస్టేట్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.